తెలంగాణలో మార్వాడి వర్సెస్ లోకల్ వివాదం మరింతగా ముదురుతోంది. మార్వాడి హటావో తెలంగాణ బచావో పేరుతో మన రాష్ట్రం మన దుకాణం అంటూ మరో కొత్త నినాదం పుట్టుకొచ్చింది. తెలంగాణను విడిచి మార్వాడీలు వెళ్ళిపోవాల్సిందేనంటూ పలు సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తుంటే దేశంలో ఎక్కడైనా నివసిస్తూ వ్యాపారాలు చేసుకునే హక్కు తమకుందని రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వ్యాపారులు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మార్వాడి గోబ్యాక్ నినాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీస్తోంది. మార్వాడి గోబ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందా? అదృశ్య శక్తులేవో వెనకుండి నడిపిస్తున్నాయా? ఎవరో ఏదో ఆశించి ఈ ఉద్యమానికి తెరలేపారా? వాట్స్ ది స్టోరీ? తెలంగాణలో ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ ఉద్యమం హాట్ టాపిక్ గా మారింది. మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరతీశాయి. రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడీలు ప్రజలకు బిజినెస్ అవకాశాలు లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతుగా మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన మార్వాడీ వ్యాపారాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడంతో స్థానిక వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ ఉద్యమం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇలాంటి వివాదాలు పురుడు పోసుకోవడం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. మరి దీనిపై ఎవరికి ఆసక్తి ఉంది? ఎందుకింత రచ్చ చేస్తున్నారని అంటే అదంతా రాజకీయ నిరుద్యోగుల పనేని మరికొందరు అంటున్నారు. ఒక రకంగా ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్రంటూ సరికొత్త వాదనను తెర మీదకి తెస్తున్నాయి హిందూ సంస్థలు. దీనికి మొదట్లోనే చెక్ పెట్టకుండా